కృష్ణా పుష్కరాల కోసం ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 74 ఘాట్ల నిర్మాణం చివరి దశకు చేరుకుంది. యాత్రికులకు పూర్తి స్థాయిలో సేవలు అందించేందుకు సిద్దమవుతున్న అధికారులు రద్దీ నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోనున్నారు. 11వ తేదీ రాత్రి 9 గంటలకు మొదటిసారి కృష్ణా హారతి ఇవ్వాలని నిర్ణయించారు. పుష్కరాలకు సమయం సమీపిస్తున్న వేళ కృష్ణా జిల్లా వ్యాప్తంగా స్నానఘాట్ల నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేసేందుకు అధికారులు, సిబ్బంది శ్రమిస్తున్నారు. విజయవాడ కేంద్రంగా ఎక్కువ మంది పుష్కర స్నానమాచరించనున్న తరుణంలో పద్మావతి ఘాట్ నుంచి ఇబ్రహీంపట్నం వద్ద ఉన్న పవిత్ర సంగమం వరకు 6 కిలోమీటర్ల మేర 7 పుష్కర ఘాట్లను సిద్ధం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 74 స్నానఘట్టాలు సిద్ధమవుతున్నాయి. యాత్రికుల రద్దీ దృష్ట్యా ఘాట్లను 4 విభాగాలుగా విభజించారు. 1,00,000 మందికి పైబడి స్నానమాచరించే భవానీఘాట్, పున్నమి, దుర్గా, కృష్ణవేణి, పద్మావతి, ఫెర్రీ, ఇబ్రహీంపట్నం ఘాట్లను A+ కేటగిరీగా నిర్ధారించారు. 50,000 నుంచి 1,00,000 మంది మధ్య ఉండే ముక్త్యాల, వేదాద్రి, విజయకృష్ణ ఘాట్లు ఏ కేటగిరీలో ఉన్నాయి. 10,000 నుంచి 50,000 మంది స్నానమాచరించేందుకు వీలుండే గుడిమెట్ల, కళ్లేపల్లి, హంసలదీవి ఘాట్లను B కేటగిరీగా నిర్ధారించారు. పుష్కరాల కోసమొచ్చే భక్తులకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చేవారు ఘాట్లకు వెళ్లేందుకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పిస్తోంది. దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఈ శాటిలైట్ రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లో దిగి పక్కన ఉన్నటువంటి పుష్కర్ నగర్లో వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ కూడా అన్ని అందుబాటులో ఉంటుంది. అక్కడ నుంచి బస్ సర్వీసు ప్రతి 2 నిమిషాల్లో ఒక్కొక్క రూట్కు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ నుంచి ఈ ట్రిప్స్ ద్వారా పుష్కర స్నానఘట్టంలో స్నానం చేయడం, ఎక్కడ నుంచి ఎలా వెళ్లాలని కూడా దానిలో ఉన్నాయి. పుష్కర ఘాట్ల వద్ద ఎప్పుడూ 4 అడుగుల లోతున నీరు ప్రవహించేలా షీట్ పైలింగ్ టెక్నాలజీ వినియోగిస్తున్నారు. యాత్రికుల కోసం 36కు పైగా పుష్కర నగర్లను ఏర్పాటు చేసి అక్కడే భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు. పారిశుద్ధ్య నిర్వహణకు 20,000 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. ఇక 1,700 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి దుర్గాఘాట్ వద్ద కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానించారు. వీఐపీల రవాణా, గస్తీ కోసం 3 హెలికాప్టర్లు వినియోగిస్తున్నారు. పుష్కర ఘాట్లలో రద్దీ భక్తులకు తెలిసేలా రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద డిజిటల్ స్క్రీన్లు అమర్చుతున్నారు. ఒక హాస్పిటల్ స్థాయి ఫెసిలిటీ కూడా ఇస్తున్నాం. అంటే ఈవెన్ సీరియస్ థింగ్స్ క్యాన్ బి ఫెసిలిటేటెడ్ ఇన్ దట్ ప్లేస్. సో అక్కడ ఒక 5-6 బెడ్ ఉంటుంది. ఎమర్జెన్సీ అంబులెన్సెస్ కూడా పెడుతున్నాము. రెఫరల్ హాస్పిటల్స్ కూడా ప్రతి ఘాటుకు టైఅప్ చేయడం జరిగింది. సో మెనీ పీపుల్ కమ్ ఇన్ ద బిగినింగ్, ఫస్ట్ టైం ఆ టైంలోనే డిప్ చేయడానికి కూడా మనం ఫెసిలిటీస్ ఇస్తున్నాము. సో దేర్ ఇస్ నో ఇష్యూ. పవన్ హన్స్ ఒక హెలికాప్టర్ పెడుతున్నాము. తుంబి ఏవియేషన్ ఇంకా ఒక హెలికాప్టర్ పెడుతున్నాము. దిస్ క్యాన్ బి అవైల్డ్ బై కామన్ మ్యాన్ ఆల్సో. పుష్కరాల ముందు రోజు ముఖ్యమంత్రి చేతుల మీదుగా పవిత్ర సంగమం వద్ద తొలిసారి కృష్ణహారతి ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం సినీ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్కరాల వేళ తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఇందిరాగాంధీ పురపాలక మైదానం, పవిత్ర సంగమం వద్ద భారీగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.